హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్లో నుంచి మనం 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ రఫ్లో ఎలా చేయాలో ఒకసారి చెప్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఫైండ్ ద మీన్ డీవియేషన్ని కనుక్కోమన్నాడు. మీన్ డీవియేషన్. ఓకే, అయితే అబౌట్ మీడియన్ అన్నాడు. అబౌట్ మీడియన్, నాట్ మీన్, గుర్తుపెట్టుకోవాలి. మీడియన్ని ఉపయోగించుకొని మనము మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. ఇదే ప్రాబ్లం ఇంకొకలాగా ఉంటుంది. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఇంకొక విధంగా ఫైండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్. ఓకే, కాబట్టి సో అన్నిటికీ ఒకే టర్మినాలజీని. సో అయితే నువ్వు మీడియన్ని ఉపయోగిస్తున్నావా, మీన్ని ఉపయోగిస్తున్నావా, స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగిస్తున్నావా అనేది గమనించాలి. ఓకే, సో ఇక్కడ మీడియన్ని ఉపయోగించుకొని మనము మీన్ డీవియేషన్ని కనిపెట్టాలి. ఎస్, మరి ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్కి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆర్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. ఇది అన్నమాట ఫార్ములా. ఇక్కడ ఎం అంటే ఎవరంటే ఏంటంటే మీడియన్ అన్నమాట. ఓకేనా, మరి మీడియన్ని ఎట్లా కనుక్కుంటాం? ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాదు. 0 to 10, 10 to 20, 20 to 30 అట్లా ఉంటే దాన్ని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అప్పుడు మిడ్ పాయింట్స్ని కనుక్కొని చేస్తాం. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ఒకలాగా, అలానే డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అంటే 6 తర్వాత 7, 8 అట్లా. సో అట్లా రాలేదు కాబట్టి సో 6 to 9 మళ్ళీ 3, 12 అట్లా వచ్చింది. సో అందుకోసం దాన్ని డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పచ్చు. సరే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన టేబుల్లో ఉన్న ఎక్స్ఐ ఉంది కదా, దాన్ని అబ్జర్వేషన్స్ అంటాము. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ అంటాము. ఓకే, సో ఆ అబ్జర్వేషన్స్ని మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్, ASCEN DING, అసెండింగ్. ఏ తర్వాత వీటన్నిటిని ఎస్ ఉంది గుర్తుపెట్టుకోండి, అంటే స్మాల్ టు బిగ్ అని గుర్తుపెట్టుకోండి. స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఏ తర్వాత పక్కన ఎస్ ఉంది. డిసెండింగ్లో ఎస్ లేదు కాబట్టి సో ఇది అవసరం లేదు. ఏ పక్కన ఎస్ ఉంది అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు రాసుకోండి ఫస్ట్. ఓకే, ఎస్. అలా రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఓకే, ఒక చిన్న లైన్ రాయొచ్చు. వీ కెన్ ఫార్మ్ ద టేబుల్ బై యూజింగ్ గివెన్ డేటా అని చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఓకే చూడండి. సో ఇక్కడ ఎక్స్ఐ, సో ఎఫ్ఐ. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ కనిపెడదాం. చూడండి, ఎక్స్ఐ అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే చిన్న నెంబర్ ఏది? 3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 3 తర్వాత పెద్ద నెంబర్ ఇంకా 6, మళ్ళీ 9 కంటే పెద్ద నెంబర్ ఇక్కడ 12, 13 ఉంది. ఓకే, 13 ఉంది, ఇంకా 15 ఉంది, 21, 22. సో ఆ ఎక్స్ఐలో ఉన్న వాటన్నిటిని మనము అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాము. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాయాలి. అది ఫస్ట్ పాయింట్. ఎస్, ఇప్పుడు ఏమంటే ఇక్కడ 3కి ఫ్రీక్వెన్సీ ఏంటి? 3 అన్నమాట. అది ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ 6కి ఫ్రీక్వెన్సీ 4, 9కి ఫ్రీక్వెన్సీ 5,
అలానే 12కి ఫ్రీక్వెన్సీ 2, నెక్స్ట్ 13కి ఫ్రీక్వెన్సీ 4, 15కి ఫ్రీక్వెన్సీ 5, 21కి ఫ్రీక్వెన్సీ 4, 22కి ఫ్రీక్వెన్సీ 3 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే వీటిని యాడ్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐనే ఏమని చెప్పచ్చు అంటే క్యాపిటల్ ఎన్ అంటాము. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు, సో 4 + 3 7, 7 + 5 12, 12 + 4 16, 16 + 2 18, 18 + 5 23, 23 + 4 27, 27 + 3 అంటే 30 అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనము ఏం కనుక్కోవాలంటే సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సిఎఫ్ని కనిపెట్టాలి. ఓకేనా? సో ఈ సిఎఫ్ వల్ల యూజ్ ఏంటంటే మీడియన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ mod xi మైనస్ క్యాపిటల్ ఎం, నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ ఎం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ సిఎఫ్ని ఎట్లా కనుక్కుంటే ఫస్ట్ ఈ 3 ఎఫ్ఐలో ఉన్న ఫస్ట్ నంబర్ ఏంటి 3, దాన్ని అట్లని రాసేయాలి. ఫస్ట్ నెంబర్ని రైట్ ఇట్ సేమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన 3 మళ్ళీ 4 ఆ రెండింటిని యాడ్ చేయండి. ఓకే, ఫ్రీక్వెన్సీలో రెండో నెంబర్ని సిఎఫ్లో మొదటిది యాడ్ చేయండి, 7 అవుతుంది. మళ్ళీ 7 + 5 ఫ్రీక్వెన్సీలో రెండోది, ఎఫ్ఐలో మూడోది, అట్లా 7 + 5 ఎంత 12 అనమాట. మళ్ళీ 12 + 2 14, మళ్ళీ 14 + 4 18, మళ్ళీ 18 + 3 25, 23 నెక్స్ట్ 23 + 4 27, 27 + 3 30. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇంకా ఈ మీడియన్ని కనుక్కోవాలి. సో మీడియన్ని కనుక్కోవడం ఇంకా ఈ డేటా మనకు అవసరం లేదు. ఓకే, మరి నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం క్యాపిటల్ ఎంని కనుక్కోవాలి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ బై 2. క్యాపిటల్ ఎన్ అంటే 30/2. ఇక్కడ 15 వచ్చేసింది మీడియన్. మరి చూడండి ఒక చిన్న పాయింట్, మీడియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ xi whose CF is అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15, జస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అంట. అంటే చూడండి, మీడియన్ అంటే xiలో ఉంటుంది ఒక వాల్యూ. ఆ వాల్యూ ఎలా వస్తుందంట, హూస్ సిఎఫ్ అంటే ఈ సిఎఫ్లో ఏదైతే వాల్యూ హూ సిఎఫ్ ఈజ్ జస్ట్, ఇక్కడ మనకి ఏమొచ్చింది 15 కదా, ఆ 15 కానీ 15 కంటే ఎక్కువ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 12 తీసుకోవద్దండి, 14 కంటే ఎక్కువ తీసుకోండి. ఓకేనా? 15 ఉన్నా పర్వాలేదు. సో 14 కంటే ఎక్కువ ఎవరు 18. సో దానికి ఎదురుగా ఉండేదే మీడియన్ xi అంటాం. ఓకేనా? అదే xi. ఏంటి xi? 13. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ xi. సో ఇప్పుడు మనము ఇంకా డైరెక్ట్గా రాసేస్తాం. ఒక చిన్న పాయింట్ మీకు ఇప్పుడు అది ఎలా నోట్ చేశాను, మీకు కావాలంటే సిన్స్ అని పక్కన నోట్ చేసుకోవచ్చు. మీడియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ xi whose CF is just greater than or equal to 15. ఒకవేళ ఇక్కడ మీడియన్ 15 రాకుండా 17 వచ్చింది, 17 కానీ 7 కంటే ఎక్కువ, అంతే. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇంకా xi మైనస్ క్యాపిటల్ ఎంని కనిపెడదాం. ఓకే, రఫ్లో ఇవన్నీ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు xi మైనస్ ఎంని కనుక్కుందాం. సో xi అంటే ఏమని చెప్పాను, సో ఇదే అన్నమాట. xi అంటే 3 అన్నమాట. మైనస్
క్యాపిటల్ ఎం ఉంది కదా, ఆ క్యాపిటల్ ఎం అంటే ఇది కాదు. సో మనం ఆల్రెడీ మీడియన్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇది అబ్జర్వేషన్స్ అంటాం. n/2th అబ్జర్వేషన్ అంటే 15th అబ్జర్వేషన్ అని దాని మీనింగ్. ఓకే, ఎస్. సో కాబట్టి ఇక్కడ చూడండి, mod xi మైనస్ క్యాపిటల్ ఎం అంటే xi అంటే ఇదే, క్యాపిటల్ ఎం అంటే మనం చేసాం 13 ఇందాకే కనుక్కున్నాం. సో అంటే -10 మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా 6 మైనస్ 13 అంటే ఎంత? ఇక్కడ 4, అక్కడ 3, 7 -7. సో మాడ్యులస్లో ప్లస్ అయిపోతుంది, +7. నెక్స్ట్ 9 మైనస్ 13 అంటే ఎంత? -4, మాడ్యులస్లో ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ 9 తర్వాత 12 మైనస్ 13 అంటే -1 ప్లస్ అయిపోతుంది. 13 మైనస్ 13 0. నెక్స్ట్ 15 మైనస్ 13 +2. 21 మైనస్ 13 +8. 22 మైనస్ 13, 22లో 13 తీసేసేయండి. ఓకే, ఎంత వస్తుంది? 7, 9 అన్నమాట. ఇంకొకసారి ఈ పాయింట్ని క్లారిటీ ఇస్తున్నా చూడండి. ఇక్కడ 13 మైనస్ 13 0. 15 మైనస్ 13 +2. నెక్స్ట్ 21 మైనస్ 13, 21లో 13ని తీసేయండి, 7, 1, 1, 8. నెక్స్ట్ 22 మైనస్ 13, ఓకే, 9. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే FIని ఇదో దీనిని mod xi మైనస్ ఎంని మల్టిప్లై చేయండి. సో 10 × 3 30, మళ్ళీ 7 4s are 28, 5 4s are 20, 2 × 1 2, 0 × anything 0, 5 2s are 10, 8 × 4 32, 3 × 9 27. ఇప్పుడు దీన్ని కూడా మనం యాడ్ చేయాలి. సిగ్మా FI ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేస్తే 30 ఒక 28, 58 ఒక 20, 78, 78 ఒక 2, 80, 80 ఒక 10, 90, 90 ఒక 32, 122, 122 ఒక 27, 122 ఒక 27. సో 9 ఇక్కడ 149. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ ని కనుక్కోవాలి. దేర్ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ఫార్ములా ఏంటంటే సిగ్మా FI ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ M డివైడెడ్ బై క్యాపిటల్ N. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ M అంటే 149, క్యాపిటల్ N అంటే ఎంత? 30 అన్నమాట. ఎస్, ఇప్పుడు 149ని మనం 30తో డివైడ్ చేద్దాం. సో 30 × 5 150 అవుతుంది. సో 30 × 4 120 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 9 - 0 9, 4లో 2 పోతే ఇప్పుడు 30 టేబుల్లో 29 ఉండదు కాబట్టి పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ 0. సో 30 టేబుల్ 290 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? సో 30 × 6, 30 ఇంకా చేయండి 8 టైమ్స్ ఏమన్నా చూద్దాం. 30 × 8 ఎంత? 240. 30 × 9 ఎంత? 270. కాబట్టి 9 టైమ్స్ కట్ అవుతుంది, 270. ఇక రిమైండర్ 20. సో మళ్ళీ పాయింట్ పెట్టుకున్నామంటే ఇంకొక 0 పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, 30 × ఇంకా 6 18 అవుతుంది. ఇంకా 7 టైమ్స్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి సో నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ తీసుకుందాం. ఓకే, సో అంటే 180. మళ్ళీ ఇక్కడ 20. ఆల్రెడీ పాయింట్ పెట్టాక ఇంకొక 0 పెట్టుకోండి, మళ్ళీ 6 టైమ్స్ అన్నమాట. ఎంత? 180.
సో మళ్ళీ 20 అట్లా 666 వస్తూ ఉంటుంది కాబట్టి సో 4.97 రాయొచ్చు. 96 రాసిన తప్పు లేదు సార్. ఓకే, ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.